హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ అను. అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చానండి. చుట్టూ చూడండి ఎంత బాగుందో వ్యూ. అయితే 7-8 అవుతున్నా సరే ఇంకా మంచు పడుతూనే ఉంది. ఎటు చూసినా గ్రీనరీయే కనిపిస్తుంది. మనసుకి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా వరకు మనం ఇలాంటి వ్యూ అయితే విలేజెస్లోనే చూస్తూ ఉంటాము. సిటీల్లో అయితే ఇంత ప్రశాంతంగా అనిపించదు కదా. ఎటు చూసినా వెహికల్స్, సౌండ్స్, డస్ట్ అలాగే అనిపిస్తుంది. కానీ విలేజెస్లో అలా ఉండదు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఎటు చూసినా చుట్టూ గ్రీనరీయే చూస్తూ ఉండాలనిపిస్తుంది. లాస్ట్ టైం సంక్రాంతికి నేను వచ్చినప్పుడైతే అంతా చుట్టుపక్కల శనగ చేలతో ఇంకా చాలా పచ్చగా ఉండేది వ్యూ అయితే. కానీ ఇప్పుడు అలా లేదు. శనగంతా కోతకు వచ్చేసింది కదా, మిషన్లు అయితే వేస్తూ ఉన్నారు. మీలో ఎంతమంది పల్లెటూరు వాతావరణం ఇష్టం అనేది కమెంట్ చేయండి. 8 అవుతుంది, ఇంకప్పుడప్పుడు ఎండ అయితే స్టార్ట్ అయింది. విలేజెస్ కాబట్టి ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. అందరూ చక్కగా ఇంట్లో పనులు చేసుకొని పొలం వెళ్ళడం అయితే స్టార్ట్ అయింది అప్పుడే. చూస్తున్నారు కదా, ఎటు చూసినా గ్రీనరీయే కనిపిస్తుంది. ఎంతసేపు చూసినా సరే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇదైతే మా బుజ్జి బుజ్జి కోడండి. ఇప్పుడిప్పుడే ఎగ్స్ అయితే పెడుతుంది అది. అవి పొదగేస్తాము, పిల్లల్ని చూపిస్తాను ఈసారి. ఇక అమ్మ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఏ మొక్కలు ఉన్నాయో చూపిస్తాను మీకు. ఇంటి చుట్టూ మొక్కలే పెట్టుకుంటారు, ఎక్కువ అయితే కూరగాయ మొక్కలు ఉంటాయి. ఇది వచ్చేసి గుత్తి వంకాయ చెట్టు అండి. మేము రాకముందే కోసేసినట్టున్నారు. ఎక్కడో 1-2 ఉన్నాయి. అప్పుడే కట్ చేసిన గుత్తి వంకాయలతో గుత్తి వంకాయ కారం చేస్తే సూపర్గా ఉంటుంది కదా. ఇష్టమా మీకు గుత్తి వంకాయ కారం? ఇంకా అలాగా ఇవి వచ్చేసి బారు వంకాయలండి. ఇవి కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇది రోజ్ ప్లాంట్. ఇక అలాగే ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి మందార పూజ చెట్టు అయితే ప్రతి ఇంట్లో కామను. ఇది వచ్చేసి పొగాకు చెట్టు అండి. చూడండి ఎంత హైట్ పెరిగిందో. లాస్ట్ టైం మా వాళ్ళు పొగాకు వేశారు కాబట్టి ఎక్కడో బై మిస్టేక్ ఒక మొక్క అయితే పడినట్టుంది. దాదాపు 9-10 అడుగులు అయితే పెరిగింది. పెద్ద పెద్ద ఆకులు. ఎప్పుడు పొలం వెళ్ళి చూడడం కాబట్టి ఫస్ట్ టైం ఇంత హైట్ మొక్క చూస్తుంటే నాకు భలే షాకింగ్ అనిపించింది. చాలా హైట్ ఉంది కదా. ఇంక ఇది వచ్చేసి చిక్కుడు చెట్టు అండి. చిక్కుడు కాయలు అయితే ఇంటి చుట్టుపక్కల ఉన్నాయి. విత్తనాలు పడి వాటంతట అవే మొలిచాయి. చూడండి, ఇది కూడా ఇంకొక వంకాయ మొక్క. ఇవి కూడా బార వంకాయలే. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అప్పటికప్పుడు కోసండితే. ఆ మొక్కల మధ్యలో ఉన్న పూల చెట్టు అయితే అస్సలు కనిపించడమే లేదు. ఇవైతే కోసి ఎప్పుడు మాకు పంపిస్తూ ఉంటారు చిక్కుడుకాయలు అమ్మ వాళ్ళు. ఇంటి దగ్గర వాళ్ళు కూడా కోసుకుంటూ ఉంటారు. మా గోడ అయితే ఇల్లు మొత్తం తిరుగుతుంది. మొత్తం మొక్కలే కదా. ఇందాక చూపించాను కదా పొగాకు మొక్క, దాని నుండి పొగాకు అయితే కొంచెం ఉంది కదా, కట్ చేసి కోసేసి ఎండేశారు. మా వాళ్ళు కూడా శనగల మిషన్కి అయితే వెళ్ళడానికి స్టార్ట్ అయ్యారు. పొలంలో వేసిన శనగలు అయితే ఇంటికి తీసుకొచ్చి పెట్టారండి. మొత్తం అంతా ఇంటికి వచ్చాక తీసుకెళ్ళి ఏసీలో పెడతారు కదా. తెల్ల శనగలు అప్పుడే పండించి ఇంటికి తీసుకొచ్చారు. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అండి. సన్సెట్ టైంలో నాకైతే సన్సెట్ అంటే చాలా ఇష్టము. దూరంగా కనిపిస్తున్నాయి కదా, అవేనండి శనగ మిషన్లు. ఇదైతే మిర్చి చేను. మిర్చి చూడండి ఎంత ఎర్రగా భలే కనిపిస్తుంది కదా. అవైతే కోతకి వచ్చాయి. శనగ మిషన్లు అయిపోయాక ఇంక మిర్చి అయితే స్టార్ట్ చేస్తారండి. విలేజెస్లో ఇంకా వాళ్ళకి పనికి అసలు తీరికే ఉండదు. ఎప్పుడు చూడడం పొలంలోనే కనిపిస్తూ ఉంటారు. ఇంకా అదొక శనగ మిషన్ అండి. ఇంతకుముందు అంతా గ్రీన్గా ఉండేది శనగతోటి. ఇప్పుడు శనగ కోసాక పొలాలు అంతా ఖాళీ అయిపోయినాయి. మా ఇంటి పక్కనే ఉందండి. ఇంకా పొలాలకి నీళ్లు పెడతారు కదా, కాలువలు. నిజంగా మా ఇంటికి పక్కనే. వర్షం వచ్చినప్పుడు అయితే అసలు ఎంత పెద్ద కాలువ వస్తుందో ఇది. ఈ చుట్టుపక్కలంతా పొలాలకి నీళ్లు పెట్టుకోవడానికి కాలువలండి. సమ్మర్లో కూడా నీళ్లు ఉండడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాం. విలేజ్ వ్యూ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఎంతమంది విలేజ్ని మిస్ అవుతున్నారు అనేది కూడా షేర్ చేసుకోండి. ఇంటి చుట్టుపక్కలంతా పొలాలే కనిపిస్తాయి. ఒక సైడ్ మాకు అంతా పొలాలే ఉంటాయి, ఇంకొక సైడ్ అయితే ఇళ్ళు ఉంటాయి. అది వచ్చేసి మాకు టెంపుల్ అండి, దగ్గరలోనే ఉంది. ఈవినింగ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది.
ఎంత సమ్మర్ అయినా సరే చుట్టూ గ్రీనరీ కనిపిస్తుంది, చల్లగా ఉంటుంది సమ్మర్లో కూడా. లాస్ట్ అండ్ ఫైనల్గా సన్సెట్ చూసేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.